కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి చాలా బాగుందండి. అంటే గురుడు ఫస్ట్ మే నుంచి బాగా లాభస్థానంలో ఉండడం వలన మీరు మంచి మంచి పనులు కార్యక్రమాలు చేస్తారు. ఏ పని చేసినా కూడా అందులో విజయం సాధించడానికే అవకాశం ఎక్కువ ఉంది. మీ సెకండ్ హౌస్ లార్డ్ రవి, సూర్య భగవానుడు బ్రహ్మాండంగా ఉన్నాడు కదండి. దశమంలో ఉన్నాడు, లాభంలోకి వచ్చాడు. లాభంలోకి 15వ తారీఖు నుంచి వస్తాడు. అయినా కూడా మీకు రవి చాలా బాగుంటాడు. ఫైనాన్షియల్గా ఎప్పుడు ఇబ్బంది పడరండి. పైగా లాభంలో వచ్చే రవి అంటే అసలు మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. అంటే 15th మే నుంచి మీకు ఫైనాన్షియల్గా అంటే ఆర్థికంగా ఎదుగుదల ఉంటుంది. మీ కుటుంబంలో మంచి పేరు ప్రఖ్యాతులు, ఆనందోత్సవాలు, మంచి ఆనందకరంగా వాతావరణం మీరు ఉండడమే కాకుండా బంధువులు మీ ఇంటికి వస్తారు. బంధుప్రీతి అంటే మీకు ఇష్టం కదండి. బంధుప్రీతి ఒకటి, మంచి మంచి బట్టలు, వస్త్రప్రీతి ఒకటి బ్రహ్మాండంగా మీరు వేస్తారు కదా. అందుకని మీరు చాలా టాలెంటెడ్ పర్సన్స్గా ఉంటారు. ముఖ్యంగా మీ రవి ప్రభావం వలన, లాభస్థానం ఉండడం వలన ధనయోగంతో పాటు కంఠధ్వని బాగా ఉంటుంది. ముఖవర్చస్సు అద్భుతంగా ఉంటుంది. పాటలు పాడేవాళ్ళకి, గాయకులకి మంచి అవకాశాలు ఉంటాయండి. యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, డబ్బింగ్ ఆర్టిస్టులకి, వీళ్ళందరూ కూడా ఫైనాన్షియల్ స్టేటస్ చాలా బాగుంటుంది. 15వ తారీఖు నుంచి మరింత అవకాశాలు బాగా ఎక్కువ అవుతాయండి. ధనయోగం బాగా మీకు వృద్ధిగా ఉంటుంది. పైగా మీకు మీ రాశి వాళ్ళకి అద్భుతం గురుడు వస్తున్నాడు కదా లాభంలో. ఇక మనం పట్టుకోలేము. ఇంతకుముందు ఇబ్బందికరమైన వాతావరణం ఉంది, ఇప్పుడు ఏమీ లేదు. మూడో భావంలో కేతువు ఉంటేనే అనేక రకాల మంచి మంచి ఫలితాలు ఇస్తాడు. పైగా గురు దృష్టి ముఖ్యంగా మీ తోపుట్టువులకి చాలా బాగుంటుందండి. అంటే మీ తమ్ముళ్ళకి, మీ అన్నయ్యలకి, మీ చెల్లెళ్ళకి చాలా బాగుంటుంది. ముఖ్యంగా గురు ప్రభావం థర్డ్ భావం ఉండడం వల్ల మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్ అంటే మీ వ్యవహార ధోరణి, ఆలోచన ధోరణి మారిపోతూ ఉంటుంది. చాలా మంచి మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుంటారు. అంటే మీకు జనరల్ నాలెడ్జ్ ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది. సహనం ఎక్కువ, పట్టుదల, పనులందు పట్టుదల, ఏమైనా సరే సాధించాలని చెప్పి సాధించి తీరుతారు. దానివల్ల శుభవార్తలు వింటారు. మీ తోబుట్టువులకు కానీ, మీ ఫ్రెండ్స్కి కానీ మీరు ధైర్యాన్ని ఇస్తుంటారు. వాళ్ళకి భరోసా కూడా ఇస్తుంటారు. అద్భుతంగా ఉంది. అసలు చాలా బాగుందండి. ఇంకా ఈ మూడో భావంలో ఉండేటువంటి కేతువుకే ఉండడం వల్ల, గురుదృష్టి ఉండడం వల్ల వాహన యోగం కూడా ఉంటుందండి. కొంతమంది వాహనాలు కొనుక్కుంటారు. చదువులో ఆటంకాలు ఏం ఉండవు. 4th భావం బాగుంది కాబట్టి ఆటంకాలు ఏం ఉండవు. ఎందుకంటే 4th హౌస్ లార్డ్ లాభంలో 11వ భావం ఉండడం వల్ల 11వ భావం అంటే సంగీతం పట్ల ఇంట్రెస్ట్ ఉందండి. సంగీతంలో ఎవరైనా ఉంటే సంగీత సాధన బాగుంటుంది. వాళ్ళు గృహాలు కొనుక్కుంటారు. తర్వాత అంటే గృహాలు అంటే ల్యాండ్స్ అనుకోండి. అలాగే ఇంకా చెప్పాలంటే వ్యవసాయదారులకి పంటలో నష్టం రాకుండా పంటలు బాగా పండుతాయండి. అంటే ఈ కర్కాటక రాశి వాళ్ళకి పంటలు బాగుంటాయి అని అర్థం. మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది. ఎందుకంటే శుక్రుడు కూడా బాగున్నాడు. 11వ భావంలో 20వ తారీఖు వస్తున్నాడు కాబట్టి తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి కూడా బాగుండడానికే ఎక్కువ అవకాశాలే బాగుంటుంది కూడా. పంచమస్థానానికి గురుదృష్టి అండి, పర్ఫెక్ట్ గురుదృష్టి. శని కూడా చూస్తున్నాడు. శని చూడడం వల్ల అంటే ఆలస్యాలు అవుతూ ఉంటాయి అంతే. ఇంతకుముందు శని చూస్తున్నాడు, ఇప్పుడేమో గురుడు కూడా చూస్తాడు ఫస్ట్ మే నుంచి. అంటే మీ పిల్లలు బాగా డెవలప్ అవుతారండి. ఏ ఎడ్యుకేషన్లో, ఏ రంగంలో ఉన్నా, సపోజ్ విద్యలో ఉన్నారు, విద్యలో బాగా రాణిస్తారు. వివాహం గురించి అద్భుతంగా రాణిస్తారు. వివాహాల శుభకార్యాలు జరుగుతాయి. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయి. అంటే గురుదృష్టి ఉండడం వల్ల లేట్ అవుతుందా తప్ప డినై మాత్రం కాదు. ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉండి తీరుతాయి. అంతేకాకుండా స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి, అంటే మనం స్టాక్ మార్కెట్ స్పెక్యులేషన్ అంటాం కదా, వాళ్ళకి మంచి ఫలితాలు ఉన్నాయండి. ఇంతకుముందు లాసులు బాగా చవి చూశారు మీరు. చవి చూడడం అంటే అర్థం ఏంటంటే మీరు ఎక్కువగా అనుభవించారని అర్థం లాసులు. కానీ గురుడు వచ్చి రావడం వల్ల లాసులు క్రమేపీ తగ్గిపోతాయి. మీకు లాసులు రాకుండా ప్రాఫిటబుల్గా ఉండడానికి ఉంటుంది. అలా అని చెప్పి మీరు ఆచితూచి స్టాక్ అండ్ షేర్స్లో ఆడాలి తప్ప నేను చెప్పి చేయకండి. సరే, అది పక్కన పెడితే 5th భావం గురుదృష్టి ఉండడం వలన మీలో కొంతమందికి కర్కాటక రాశిలో ఉంటే వాళ్ళకి మంత్రి పదవులు రావడానికి, అదే విన్నింగ్ ఛాన్సెస్ ఉండడానికి, రాజకీయంగా గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాదండి, రాజకీయంగా కాకుండా మంత్రసిద్ధి ఎక్కువ. మీకు మాట నేర్పడతనం, కర్కాటక రాశి వాళ్ళకి మంచి మాట నేర్పడతనము, జ్ఞాపక శక్తి, ధర్మకార్యాలు, మంచి కార్యాలు చేయడం అద్భుతంగా ఇక్కడి నుంచి చేయబోతున్నారు. అలాగే తటాకాలు, బావులు మీరు తవ్విస్తారుండయి. మీ రాశి వాళ్ళు తటాకాలు, బావులు, చెరువులు అంటాం చూసారా, అవి తవ్విస్తే పుణ్యం. యమలోకానికి వెళ్ళకుండా మంచి లోకానికి వెళ్తారని శాస్త్రం. యమధర్మరాజు చెప్పాడు ఆ ముక్క. అంటే నేను చదివాను కాబట్టి చెప్తున్నాను కంటే సొంత కవిత్వం కాదు. సరే, ఇది పక్కన పెడితే 7వ భావంలో ఇంతకుముందు భార్యాభర్తల విషయంలో అనురాగం లోపించడము, ఎప్పుడు కొట్లాడుకోవడము, దూరం అయిపోవడము, ఇవన్నీ జరిగేవండి. ఇప్పుడు అవన్నీ శాశ్వతంగా దూరం అయిపోతాయి. అంటే ప్రాబ్లమ్స్ దూరం అయిపోతాయి. అంటే భార్యాభర్తలు కలిసి ఉంటారు. వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ రావు. ఒకళ్ళ పట్ల ఒకళ్ళు అనురాగము, ఆప్యాయత, అదృష్టం ఖచ్చితంగా పెరుగుతుంది.
అంతేకాదని మీ వ్యాపార విస్తరణ చాలా బాగుంటుంది. వ్యాపారంలో చేసినటువంటి బిజినెస్ పార్ట్నర్స్ చేర్చుకుంటారు. వాళ్ళ వలన మీకు యోగంగానే ఉంటుంది. ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. పక్కాగా పర్ఫెక్ట్గా చాలా చాలా బాగుంటుంది అనడంలో సందేహం లేదు. మీరు విహారయాత్రలు కూడా చేస్తారండి. మీరు మంచి మంచి బట్టలు కొనుక్కుంటారు. ఇక్కడ నుంచి మీరు మంచి మంచి సప్తాహం బాగుందంటే మంచి మంచి బట్టలు, ఆభరణాలు, కంఫర్టబుల్నెస్, భార్యాభర్తల అనురాగం అద్భుతంగా ఉంది. ఒక్క విషయం మాత్రం మర్చిపోకూడదు. శని అష్టమంలో ఉన్నాడు. అష్టమ స్థాన శని మీకు తెలుసు కదా, అర్ధాష్టమ శని అంటాం కదండి మనం. సో అర్ధాష్టమ శని ప్రాబ్లం ఏంటంటే మీకు కొంత చదివిని మర్చిపోవడము, ఏ పనిని కూడా సక్సెస్ కాలేకపోవడము, ఆటంకాలు ఎదురవ్వడము, సప్తమాధిపతి కూడా అవ్వడం వలన ఇంతకుముందు భార్యాభర్తలు అన్నగా ఉండేవాళ్ళం బిజినెస్లో కూడా డౌన్ అయిపోతూ ఉండడము జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది. కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. అందుకని శని దోష పరిహారానికి మీకు చెప్పాను చాలాసార్లు. గాయత్రి మంత్రం ఒక్కటే. గాయత్రి మంత్రం చేసుకున్న వాళ్ళకి 100 నిమిషాలు, రోజుకి 5 నిమిషాలు 6 నిమిషాలు పడుతుంది. ఆడవాళ్ళని చేయించండి. ఖచ్చితంగా గాయత్రి మంత్రం చేసిన వాళ్ళకి శని వల్ల వచ్చే దోషాలు పరిహారం అయిపోతాయి. చాలామంది తగ్గుముఖం పడతాయి. 30 రోజులు కానీ 40 రోజులు చేస్తే మరీ మంచిది. రోజుకి మీరు స్నానం చేసిన తర్వాత కూర్చోవాలని లేదండి. మీరు నడుస్తున్నా, ఎక్కడున్నా మీరు గాయత్రి మంత్రాన్ని మనసులో కూడా చెప్పుకోవాలి. అదొకటి. వృద్ధులకి, పేదలకి, తల్లిదండ్రులకి సేవ చేసుకోవాల్సిందే. సేవ చేసుకోవడం వలన శని వలన వచ్చే దోషాలు పరిహారం అవుతాయి. ఇందులో ఖచ్చితం, డౌటే లేదు. అలాగే శని ప్రభావం వలన ఇలాగే తల్లిదండ్రులు సేవ చేసుకోవడం, అనాథాశ్రమాలు, ఓల్డ్ ఏజ్ హోమ్స్ అంటాం కదా, వాళ్ళకి చేసుకోవడం వల్ల మంచి జరుగుతుందండి మీకు. అంతేకాకుండా శని వలన ఓం శం శనేశ్వరాయ నమః, ఓం శం శనేశ్వరాయ నమః మూలమంత్రం. ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రం కూడా 100 నిమిషాలు చెప్పించడం వల్ల కూడా ఖచ్చితంగా దోషాలు తగ్గడానికి తగ్గుముఖం పడతాయి. అంతేకాకుండా ఆంజనేయ స్వామి పూజలు ఇంకేంటండి మీకు ఇలా చెప్పుకుంటూ చాలా ఉంటుంది. ఆంజనేయ స్వామి దీపారాధన, వెంకటేశ్వర స్వామి దగ్గర దీపారాధన, పెద్ద మూగుడు ఒక ఒత్తితోటి చేయడం వలన, శివాభిషేకాలు చేసుకోవడం వలన శని వల్ల వచ్చే దోషాలు పోతాయి కదా. మీకు ఆల్రెడీ తెలిసిందే, గుర్తు చేస్తా అంతే. సరే, దశమంలో రాహు ఉన్నాడు కదండి. శారీరకమైన బాధలు ఇస్తూ ఉంటాడు, చిన్న ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటాడు, మానసిక వ్యధ కలిగిస్తూ ఉంటాడు, ఇలా చేస్తూ ఉంటాడు కదా. కానీ రవితో కలిసినటువంటి కుజుడు ఉన్నారండి. మరి అక్కడ చెప్పాలి కదా, కుజుడితో కలిసిన బుధుడు మీకు భాగ్యంలో ఉన్నారు. కుజుడితో కలిసిన బుధుడు మీలో చాలా డాక్టర్స్ ఉన్నారు. డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి మంచి యోగవంతమైన కాలము, భాగ్యస్థానం. అలాగే ఆపరేషన్స్ కూడా సక్సెస్ అవుతాయండి. బుధ కుజులకి ఆపరేషన్స్ చేస్తుంటారు డాక్టర్స్ వృత్తిగా. అద్భుతం. కుజరాహులు 3 ప్లానెట్స్ ఉన్నాయండి. బుధ, కుజ, రాహులు. వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. భాగ్యంలో ఉన్నటువంటి కుజ బుధుల గురించి చెప్పా. కుజ రాహుల్ గురించి. కుజ బుధులు కూడా ఏంటంటే ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, కంప్యూటర్ హార్డ్వేర్ అంటారు సరా, వాటిలోనూ అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలాగే ల్యాండ్స్ అంటే రియల్ ఎస్టేట్ రంగం అంటాం కదా, ల్యాండ్స్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయండి. మీకు బాగా మీ భూములు అమ్ముడుపోతాయి, బాగా డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. దశమంలో కుజుడు కదా, భాగ్యంలో కుజుడుగా మంచివాడు కాదు, కానీ యోగాన్ని ఇస్తారు మీకు. ఎందుకంటే 10th హౌస్ లార్డ్ 9th హౌస్లో ఉన్నాడు కాబట్టి మంచి యోగాన్ని ఇవ్వాలి. సరే, అది పక్క పెడితే కుజుడితో కలిసిన రాహు గురించి చెప్దామండి. స్పోర్ట్స్ రంగంలో మీకు బాగా రాణిస్తారు. స్పోర్ట్స్ ఆడడం కోసము మీరు విదేశాలు వెళ్ళడం కానీ, అయితే స్వదేశంలోనే దూర ప్రాంతం వెళ్ళడం కానీ ఖచ్చితంగా జరుగుతుంది. మీరు బహుమతులు గెలుచుకుంటారు, ధనాదాయం బాగుంటుంది. బుధ రాహుల్ కాంబినేషన్ చెప్పాలంటే ఈ రాహు మీకు నీరు తత్వ జలతత్వ రాశిలో ఉన్నాడు కదా. జలం అంటే నీరు. అలాగే దిత్స్వభావ రాశిలో ఉండి భాగ్యస్థానం ఉన్నాడు. కాబట్టి పుణ్య నది స్నానాలు, పుణ్యక్షేత్ర దర్శనాలు, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, సరియు వంటి నది స్నానాలు, గంగా స్నానాలు, శ్రీరామచంద్రుడి దర్శనాలు, అయోధ్య అటువంటి దర్శనాలు మీరు ఎక్కడ పెడితే గుడికి వెళ్ళాలి జరుగుతాయండి. అలాగే నర్మదా నది స్నానాలు కూడా, పుష్కర స్నానం కదా ఇప్పుడు చాలా మంచిది మీరు చేస్తారు. కర్కాటక రాశి వాళ్ళు ఖచ్చితంగా అవకాశాలు ఎక్కువ చేస్తున్నారు. మీరు ఆ రాశి వాళ్ళు ఏమవుతుంటే మీరు ఎక్కువగా స్నానాలు చేయడం వలన మీరు ముందు గబుక్కుని నదిలోకి దిగిపోకుండా నది ఒడ్డునున్న మట్టిని కొంచెం తీసి అందులో వేయాలి ఆహారం కింద నదికి. అంతేకాకుండా సంకల్ప స్నానం మీకు తెలుసు అనుకోండి, గుర్తు చేస్తాను అంతే. సంకల్ప స్నానం చేయాలి అంటే మీ గోత్రనామాలు, మీరు ఎక్కడున్నారో, ప్లేస్ ఎక్కడున్నారో అని బ్రాహ్మడు చెప్తాడు. ఆయనకి సంకల్ప స్నానం చెప్పుకుని స్నానం చేయాలి. 2వ పాయింట్. 3వ పాయింట్ ఏంటంటే నర్మదా స్నానం చేసిన వాళ్ళకి యమదండన ఉండదు, ఖచ్చితంగా ఉండదు. యమదండన ఉండదని ఎప్పుడు అనుకున్నా అంటే ఏంటి, 100 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మన యమలోకి వెళ్ళడానికి అవకాశాలు ఉండవు, మంచి లోకానికి వెళ్తామని శాస్త్రం. ఇది ఎంత అద్భుతంగా ఉందండి. ఇలాగా మీకు చెప్పుడు లేకపోతే అద్భుతంగా ఉన్నాయి. ఇంకా దశమంలోకి వద్దాం. దశమంలో రవి బుధులు. ఇది దశమంలో మేషరాశి అండి. 2nd హౌస్ లార్డ్ ద్వితీయ అంటే 10th హౌస్, 2nd హౌస్ లార్డ్ అంటే ద్వితీయాధిపతి 10th హౌస్లో ఉన్నాడు. ఉండడం వల్ల ఏమవుతుందంటే రవి 10th హౌస్ దిగ్బలుడు, బుధుడితో కలిసి ఉన్నాడు. 11వ తరగతి బుధుడితో కలిసి ఉన్నాడు. సో యోగం. సో ఈ యోగంతో అంటే ముఖ్యంగా అదే యోగం కాకుండా శుక్రుడు కూడా ఉన్నాడు. శుక్రుడు మంచివాడు కాదు.
10th హౌస్లో దశమ స్థానంలో శుక్రుడు, బుధుడు, రవి అంటే గవర్నమెంట్ జాబులు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి బాగా డెవలప్ అయిపోతారు. ముఖ్యంగా మేషరాశి డాక్టర్స్కి చెప్తామండి. డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. అలాగే ఆడిటర్స్గా బాగా చలామణి అవుతారు. యాస్ట్రాలజర్స్గా మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. వాక్ శుద్ధి పెరుగుతుంది. గాయత్రి మంత్రం మీరు చేస్తున్నారు కదా, ఆడిటర్స్ మన డాక్టర్ ఎవరు మీరు యాస్ట్రాలజర్స్ గాయత్రి మంత్రం చేస్తారు కదా, మీరు చేయాలి. చేసే వాళ్ళకి మంచి వాక్ శుద్ధి పెరుగుతుంది. ముఖవర్చస్సు బాగుంటుంది. మీరు చెప్పేవన్నీ జరుగుతుంటాయి కదండి. అలాగే ఆడిటర్స్గా మంచి చలామణి అవుతారు. బాగా ఫేమస్ అవుతారు. ఆడిటర్స్ అంటే గవర్నమెంట్ ఆడిటర్స్, స్టేట్ ఆడిటర్స్, అదే సిఏ, ఐసీడబ్ల్యూ అంటాం కదండి, వాళ్ళందరికీ బాగుంటుంది. అలాగే మ్యాథమెటిషియన్స్కి అంత బాగుంది. శాస్త్రవేత్తలకి అందరికీ ఈ కాంబినేషన్ అద్భుతం అండి. పైగా బుధ శుక్రులు కూడా దశమంలో ఉన్నారు కాబట్టి భూములు కర్కాటక మేము మేషరాశిలో ఉంటే భూములు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. బుధ శుక్రుల వలన సినిమా రంగం, నటనా రంగంలో మీరు బాగా డెవలప్ అవుతారండి. మీకు ఆపర్చునిటీస్ వచ్చి తీరుతాయి. టెలివిజన్లో అవ్వచ్చు, సినిమాలో అవ్వచ్చు, మీ జాతకాల రీత్యా కూడా అవ్వచ్చు. జాతకాల రీత్యా కూడా చూసుకోవాల్సిందే. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా ఉందండి. సరే, అత్యంత ముఖ్యమైన పాయింట్ లాభస్థానంలో గురుడు రాజయోగకారకుడు కదా. రాజయోగకారకుడు అంటే మంచి యోగాన్ని ఇచ్చేవాడు గురుడే. మీకు గురుబలం ఎక్కువ ఉందండి. లాభస్థానంలో గురుడు ఉన్నాడంటే శని వలన వచ్చే దోషాలు చాలా పరిహారం అయిపోతాయి. భాగ్యంలో గురుడు అనేక రకాలుగా సక్సెస్ రేట్ని ఇస్తాడు. మీ అన్నయ్య గారు కానీ, మీ అన్నయ్యలు ఉన్నారనుకోండి, అక్కలు కానీ, వాళ్ళకి మంచి జరుగుతూ ఉంటుంది. కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ జరుగుతుంటుంది. మంచి విషయాలు కనుక్కుంటూ ఉంటారు. తటాకాలు బావులు తవ్విస్తుంటారు. మీకు కర్కాటక రాశి నేను చెప్పాను, బావులు తవ్వించడం వలన మీకు శాశ్వతంగా మంచి లోకాలకు వెళ్ళిపోతారు. ఆ బావులు, చెరువులు తవ్వించే వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళు కూడా మంచి లోకాలకు వెళ్తారు. యమదండన ఉండదని శాస్త్రం కూడా చెప్తుంది. నాకు తెలిసిన ఈ విషయం తెలుసు. అంటే తెలుసు అంటే మీరు మన చదవడం వల్ల నా సొంత కవిత్వం కాదని అర్థం. సో ఈ విధంగా బాగుందండి. లాభస్థానంలో గురుడు అనేక రకాలుగా యోగిస్తాడు మీకు. ఇక నుంచి మే 1 నుంచి ఫైనాన్షియల్గా మీ కుటుంబ పరంగా అనేక రకాలుగా మీరు ఏ పనులు చేస్తున్నా, ఉద్యోగపరంగా ఉద్యోగాలు డెవలప్మెంట్స్, ముఖ్యంగా మీ బ్యాంకింగ్ రంగంలో ఉన్న, ఫుడ్ బిజినెస్లో ఉన్న, స్టేషనరీ బిజినెస్లో ఉన్న, విద్యా సంస్థల్లో ఉన్న, ఎటువంటి సంస్థలో ఉన్నా సరే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. రాజకీయ రంగంలో ఉన్నా కూడా మీరు విదేశాలు వెళ్తారు, సక్సెస్ అవుతారు. ఎందుకు రాజకీయాలు సక్సెస్ అవుతారు? అష్టమస్థిరం ఉన్నప్పుడు సక్సెస్ అవుతారు. ఎందుకనంటే రవి గురులు లాభస్థానంలో ఉంటే ఖచ్చితంగా రాజకీయ రంగాలకి వాళ్ళు మంచి ప్రతిభ ఉంటుంది. అలాగే కుజుడు ప్రభావం కూడా ఉంది కాబట్టి రాజకీయ రంగంలో ఉండడానికి, రాజకీయంగా ఎదుగుదల ఉండడానికి, ప్రజాదరణ, ప్రజాకర్షణ పొందడానికి కూడా మీ కర్కాటక రాశి వాళ్ళ అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. బహుశా మీరు కనుక ఈ రాజకీయాల్లో ఎలక్షన్స్లో ఉంటే గెలుపు బాటలో ఉంటారని శాస్త్రం చెప్తుంది. అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా మీరు గాయత్రి జపం చేసుకోండి. తిరుగు లేకుండా మీరు బాగా సక్సెస్ అవుతారు. ముఖ్యంగా మీకు శుక్రుడు కూడా ప్రభావం ఉంటుంది కాబట్టి అంటే మీరు ఎప్పుడు కూడా కనకదుర్గ అమ్మవారిని వదలకూడదు, ఖచ్చితంగా వదలకూడదు. ఆ కనకదుర్గ చేయడం వలన మంచి ఫలితాలు ఉంటాయి. కనకదుర్గ అమ్మవారికి అభిషేకాలు లేదా కుంకుమ పూజలు, అమ్మవారికి పౌర్ణమి పూట లేకపోతే అమావాస్య పూట హోమాలు చేస్తుంటారు. అది చేయించుకోవడం వలన అన్ని రంగాల్లోనూ మీరు విజయం సాధిస్తారు. కర్కాటక రాశి వాళ్ళకి చాలా బాగుంది. మీరు ముఖ్యంగా అమ్మవారిని పూజించండి, అన్ని రంగాల్లోనూ విజయం సాధిస్తారు మీరు.